మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చేటప్పుడు ఏం మాట ఇచ్చారంటే, అన్నా మీరు నాకు ఒక శాఖ చెప్పారు, మీరు అప్పగించినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ అతి సామాన్యుడికి మంత్రి అనేవాడు ఎంత అందుబాటులో ఉండొచ్చో చేసి చూపిస్తారన్నా అని చెప్పాను. అలాగే నా ఒక పక్క అమరావతిలో నాకు అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తూ నైట్ ట్రైన్ ఎక్కితే ఉదయం దిగుతాను, ఏబీ ఎక్స్ప్రెస్ వెళ్తాను, ఫ్లైట్ కూడా ఎక్కాను, నేను అనకాపల్లి ఎక్కుతాను, అమరావతిలో దిగుతాను, మళ్ళీ సాయంత్రం దాకా పని చూసుకొని నైట్ గోడవలు ఎక్కిస్తాను, ఉదయం దిగిపోతాను. ఒకరోజు మాత్రమే ఉంటాను. ఒకవేళ అసెంబ్లీ 4-5 రోజులు నడిస్తే ఆ టైంలో ఉంటాను తప్ప మిగిలినటువంటి టైము ఒక షికార్కి వెళ్ళను, ఒక సినిమాకి వెళ్ళను, ఇంకో ఊరు కూడా చూడడానికి వెళ్ళను. పని అయిపోతే వచ్చేది ఎక్కడ ఉన్నాను, ఆ ఊరిలోనే, ఆ ఇంటి దగ్గరే, ఆ యాప్ చెట్టు కిందే, ఎమ్మెల్యే కాకముందు కూడా ఆ యాప్ చెట్టు కిందే, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ యాప్ చెట్టు కిందే. వేసవిలో అయితే 5 గంటలకు అందుబాటులోకి వచ్చేస్తాను, 5 గంటలకు అందుబాటులోకి వచ్చేస్తాను, తెల్లవారుతుంది కాబట్టి. వింటర్లో అయితే 6 గంటలకు అందుబాటులోకి వచ్చేస్తాను. ఎవరైనా ఎదుర్కోకర్లా, ఉదయాన్నే పేపర్లు వస్తాయి, బయట బుక్ చేసుకుంటాను, గంట 2 వెహికల్స్ కూడా రాదు. ఇక్కడ ఎవరు వస్తారు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి కష్టాన్ని భరించి ఎండనక వాననక ఎన్నిక ప్రచారాలలో తిరిగి నేను గెలిచేదానికి తాపత్రయమైనటువంటి నా కార్యకర్త, నా నాయకుడు ఎవరు వస్తారు అని చెప్పి ఎదురు చూస్తుంటాను. వచ్చిన తర్వాత పక్కన కూర్చోబెట్టుకొని ఏ పని మీద వచ్చారు, తెలిసిన వాళ్ళు అయితే ఎక్కడి నుంచి వచ్చారని అడగం. కొంతమంది తెలియనటువంటి వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇందాక చెప్పారు, నా దగ్గర వెళ్ళడానికి ఏమైనా పెర్మిషన్ అక్కర్లా, కార్యకర్తలు డైరెక్ట్గా వచ్చుకోవచ్చు. మంత్రి, నేను కూడా చాలామంది మంత్రుల దగ్గరికి వెళ్ళాను, గవర్నెన్స్ లోపలికి వెళ్ళేవారు, కానీ నా దగ్గర గవర్నర్ కూడా టచ్ చేయడానికి కాదు, పోతే చెప్పడానికి కూడా లేదు. నాకు ఎదురు కనిపిస్తాను, గవర్నర్ నేనే పిలిపిస్తాను. పక్కన కూర్చోబెట్టుకొని ఒక టీఓ కాపీ ఇచ్చి వాళ్ళు వచ్చినటువంటి పనిని చేయగలిగింది చేస్తానని చెప్పడం, చేయలేదు ఏదైనా ఉండేలాగుంటే ఇది జరగదు, ఎక్కడికి వెళ్ళినా జరగదు. ఎందుకంటే ఇంచుమించుగా అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా నాకు పట్టుంది, నాకు అవగాహన లేదనుకుంటే వాళ్ళు కూర్చుంటున్నాడు. కానీ ఆఫీస్గా ఒకళ్ళతో మాట్లాడతాను, నా చేతిలో ఫోన్ వర్క్ చేసుకుంటాను, ఇప్పుడు వస్తాను ఆఫీసర్కి, వాళ్ళు ఉంటుండగా మాట్లాడతాను, క్లారిఫై చేస్తాను. ఇది నా జీవన శైలి, ఎప్పుడు కూడా మార్పు రాలా. 25 పార్లమెంటు స్థానాలకు గాను 25కి 24 అనౌన్స్ చేశారు. ఇది మనందరూ కూడా తెలుసు. ఆ ఒక్క స్థానాన్ని బీసీకి కేటాయిస్తూ అనకాపల్లిని పక్కన పెట్టారు. ఇక్కడే సస్పెన్స్ ఏంటి, ఏంది అసలు అనకాపల్లి ఎప్పుడు ముందు ప్రకటించేవారు, అనకాపల్లి